హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కోర్టులో అమూల్య తీసుకున్న నిర్ణయానికి రామరాజు అలాగే వేదవతి కోపంతో రగిలిపోతారు. ఇక ధీరజ్ అయితే, అమూల్య నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటూ ఇక అమూల్యని నిలదీస్తూ ఉంటే, అమూల్య అన్నయ్య నేను తీసుకున్న నిర్ణయం మన కుటుంబం కోసమే, ఇక దాని గురించి వదిలేయండి అంటూ ఇంకా అమూల్య మాట్లాడుతుంటే, అమూల్య మాటలకి రామరాజు, ఏమైంది అమూల్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా అసలు కేసు వాపస్ ఎందుకు తీసుకున్నావు అంటూ ఇక రామరాజు అడుగుతూ ఉంటే, ఇంకా అమూల్య అయితే, నాన్న ఇప్పుడు నేను వాడి మీద కేసు పెట్టి వాడికి శిక్ష పడేలా చేస్తే తర్వాత వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఏంటి? మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక రకంగా గొడవ చేస్తారు. ఇలా గొడవ చేస్తూ వాళ్ళకి మనకి మధ్యలో గొడవలు పెరిగిపోతున్నాయి. అందుకే నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇక అమూల్య అయితే రామరాజుతో చెప్పడంతో, ఇక ధీరజ్, చూడు అమూల్య, వాడికి భయపడి కేసు వెనక్కి తీసుకున్నామని వాడు మళ్ళీ నీ మీద ఏదైనా అటాక్ చేయొచ్చు. అది నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు అంటూ ఇక ధీరజ్ అయితే అమూల్య మీద అరుస్తూ ఉంటే, అక్కడే ఉన్న ఇక వేదవతి అయితే, రే చిన్నోడా నోర్మై, ఎవండి అమూల్య తీసుకున్న నిర్ణయం నాకు కూడా నచ్చిందండి. పాపం మా వదిన విశ్వక్కి ఎక్కడ శిక్ష పడుతుందా, ఎక్కడ విశ్వక్ ధర నుంచి దూరం అవుతాడా అని చాలా బాధపడుతుంది. అయినా వదిన చెప్పింది కదా, ఇక నుంచి విశ్వక్ అమూల్య విషయంలో ఎలాంటి పొరపాటు చేయడని. ఖచ్చితంగా వదిన విశ్వక్ని అమూల్య విషయంలోకి రాకుండా చూసుకుంటుంది. ఇక బయలుదేద్దాం పదండి అంటూ ఇక వేదవతి అయితే రామరాజుకి అలాగే ధీరజ్కి నచ్చ చెప్తుంది. అమూల్య అయితే వాళ్ళిద్దరి వైపు భయంగా చూస్తూ ఇక వేదవతి దగ్గరగా వెళ్తుంది. రామరాజు అమూల్యని దగ్గరికి తీసుకుని, నువ్వు బాధపడ్డా పర్వాలేదు, ఎదుటి వాళ్ళు బాధపడితే తట్టుకోలేని మనస్తత్వం నీది అంటూ ఇక రామరాజు అయితే అమూల్యని దగ్గరికి తీసుకుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న ప్రేమ వీళ్ళు రావడంతోనే ఇక ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ధీరజ్ చాలా చిరాగ్గా ఉండడం చూసి ప్రేమ, ధీరజ్ ఏమైందిరా, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? అక్కడ ఏదన్నా గొడవ జరిగిందా అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతూ ఉంటే, ఇక ధీరజ్, లేదు అలాంటిదేదీ లేదు, అమూల్య కేసు వాపస్ తీసుకుంది అని అంటుంటే ఒక్కసారిగా ఇక ప్రేమ అయితే, ఏం మాట్లాడుతున్నావురా, అమూల్య కేసు వాపస్ తీసుకోవడం ఏంటి అని అడుగుతుంటే, అవును అదే జరిగింది, మీ అన్నయ్యకి ఎట్లాంటి శిక్ష పడలేదులే, నువ్వు ఇక బాధపడాల్సిన అవసరం లేదు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో గట్టిగా అరుస్తుంటే ఒక్కసారిగా ప్రేమ, రే ధీరజ్, నువ్వేనా ఇలా మాట్లాడేది? మా అన్నయ్యకి శిక్ష పడుతుందని నేను బాధపడుతున్నానా? ఒకసారి నన్ను చూడు అని అంటుంటే ఇక కొద్దిసేపటికి తనని తను తమాయించుకుని ప్రేమ దగ్గరకు వచ్చి, సారీనే, కోపంలో ఏదేదో మాట్లాడేశాను, నువ్వు అదేం మనసులో పెట్టుకోకు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమకి సారీ చెప్పి ఇక తనకేదో పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే ఎలా అయినా సరే ప్రేమ అలాగే నర్మదల మీద రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి చాలా అంటే చాలా కోపంగా ఇంటికైతే వస్తుంది. ఇంకా వల్లిని చూసిన వేదవతి, ఏయ్ ఆగు అంటూ గుమ్మం దగ్గరే ఆపేస్తుంది. ఒక్కసారిగా వేదవతి అలా వల్లిని ఆపడంతో వల్లి కాస్త కంగారు పడుతూ, అత్తయ్యగారండి ఏమైంది అని అంటుంటే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అంటూ ఇక వేదవతి అయితే వల్లిని నిలదీస్తుంది. ఒక్కసారిగా వల్లి, అయ్ బాబాయ్, అదేటత్తయ్య గారు అట్లా మాట్లాడుతున్నారు, ఇంతకుముందు నేనెక్కడికెళ్ళినా మీరిలా మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు అని అంటుంటే, నేను కూడా ఇంతకుముందు నువ్వు ఇట్లాంటి దానివని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు నీ గురించి తెలిసింది కాబట్టి నువ్వెక్కడికెళ్ళావో తెలుసుకోవాలని అడుగుతున్నాను. చెప్పు, ఎక్కడికెళ్ళావు? ఖచ్చితంగా మీ అమ్మ దగ్గరికే వెళ్ళుంటావు. మళ్ళీ మీ అమ్మ ఎవరి కొంపలు కూల్చమని చెప్పింది, ఎవరి జీవితాలు నాశనం చేయమని చెప్పింది, ఏ జంటని విడగొట్టమని చెప్పింది అంటూ ఇక వేదవతి అయితే వల్లిని అడుగుతూ ఉంటే, వల్లి, అత్తయ్య గారు, ఇప్పటికే నేను చేసిన తప్పుకి
కుమిలిపోతున్నాను. మీరిలా మాటలు అని నన్ను ఇంకా బాధ పెట్టకండి. చూడండి అత్తయ్య, నేను పూర్తిగా మారిపోయాను. కావాలంటే నా మాట నమ్మండి అంటూ ఇక వల్లి అయితే మరొకసారి వేదవతి కాళ్ళని పట్టుకోబోతుంటే, చూడు, నువ్వు నన్ను ముట్టుకోవద్దని చెప్పాను. ఎందుకిలా పదే పదే నన్ను ముట్టుకుని ఇబ్బంది పెడతావు? చూడు, గుట్టుగా ఒక మూలను కూర్చుని నీ పని నువ్వు చూసుకో. ఇలా నీ ఇష్టం వచ్చినప్పుడల్లా మీ అమ్మ దగ్గరికి వెళ్ళొస్తే కాళ్ళు రెండు విరక్కొడతాను. ఇంకొకసారి నువ్వు బయటికి వెళ్ళాలన్నా నన్ను అడిగి మాత్రమే వెళ్ళాలి అంటూ ఇక వేదవతి అయితే వాళ్ళతో అడుగుతూ ఉంటే, ఇంతలో రామరాజు, అదేంటి బుజ్జమ్మా, కోడలు ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు చెప్పి వెళ్ళాలా? ఇదేమి కొత్త రూలు అంటూ ఇక రామరాజు వెనక నుంచి వేదవతిని అడుగుతుంటే ఒక్కసారిగా వేదవతి రామరాజు మాటలకి షాక్ అయిపోతూ అలాగే కాస్త తనని తను తమాయించుకుంటూ, అదేం లేదండి, వల్లి ఎక్కడికో వెళ్ళింది కదా, అందుకే తన కోసం ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డాను. అందుకే ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళమని చెప్తున్నాను అని అంటుంటే ఇక రామరాజైతే, నువ్వు అలా చెప్పినట్టుగా అనిపించలేదు, ఏదో తనని ఎక్కడికి వెళ్లకుండా ఒక మూలనే పడుండమని చెప్పినట్టుగా అనిపించింది అంటుంటే, అయ్యయ్యో శ్రీరామ, మీ కళ అర్థమైందా? ఏయ్, లోపలికి వెళ్ళవే అంటూ ఇక వల్లిని లోపలికి వెళ్ళమని చెప్పి, అయినా రామరాజు గారికి ఈ మధ్యన నన్ను అస్సలు అర్థం చేసుకోవట్లేదు అంటూ ఇక వేదవతి అయితే ఆ టాపిక్ నుంచి రామరాజుని మరొక టాపిక్లోకి తీసుకెళ్లి ఇక రామరాజుని మాటల్లో పెడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే నర్మద ఎక్కడ ఉందా అంటూ ఇక తన కళ్ళతో ఇల్లంతా వెతికేస్తూ ఉంటుంది. ఇక నర్మద సాగర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ సాగర్ అయితే నర్మదతో, ఏయ్, నిన్న ఆఫీస్కి వెళ్లకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం నీ కొలీగ్స్ అందరూ నాకు ఫోన్ చేశారు, పైగా కారణం అడిగితే చెప్పవేంటి అంటూ ఇక సాగర్ అయితే నర్మదని అడుగుతుంటే, నర్మద, అబ్బా ఏంటి సాగర్, నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలా నీకు? అత్తయ్య, ప్రేమ, నేను వల్లి అక్క కలిసి గుడికి వెళ్ళాం, అందుకే లీవ్ తీసుకున్నాను అని అంటుంటే, మరి అదేదో వాళ్ళకే చెప్పచ్చు కదా, వాళ్ళు నన్నెందుకు క్వశ్చన్ చేసి అడుగుతారు అంటూ ఇక సాగర్ అయితే నర్మదని అంటూ ఉంటే, నర్మద, చూడు సాగర్, వాళ్ళేదో నార్మల్గా ఫోన్ చేశారు, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అయినా నీకు ఈ మధ్యన నాకంటే ఆ పనులే ఎక్కువైపోయాయి అంటూ ఇక నర్మద అయితే మూతి ముడుచుకుని పక్కకి తిరిగి కూర్చుంటుంది. ఇక సాగర్ అయితే, అది కాదు నర్మద, ఇంట్లో ఇప్పటికే మా నాన్న, అదే ఆ రామరాజు గారు ఎన్నేసి మాటలు అంటున్నారో వింటున్నావు కదా, ఆయన ఆస్తి పంచిస్తే ఇంటి నుంచి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలని ఎదురు చూస్తున్నాను, కానీ ఆయన ఎక్కడా నన్నుండనిస్తేనేగా అంటూ ఇక సాగర్ అయితే నర్మదతో చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తారు. ఇక వల్లి అయితే ఇదంతా చూసి, ఓ, ఇద్దరు ఒకరికొకరు దగ్గరవుతున్నారనమాట, అలా దగ్గరవుతుంటే చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను? నన్ను నా భర్త నుంచి దూరం చేశావు, ఇంట్లో అందరికీ నన్ను శత్రువుని చేశావు, అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టను, ఈ ఇంట్లో నీకు స్థానమే లేకుండా చేస్తాను అంటూ ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఇక మరొక పక్క ప్రేమ జంట ఏం చేస్తుందా అని వాళ్ళ వైపు చూస్తుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ చుట్టూ తిరుగుతూ ప్రేమని సరదాగా ఆట పట్టిస్తూ ఇక ప్రేమని ఏడిపిస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ కూడా ధీరజ్ విషయంలో తనని ఏదో ఒకటి అంటూ ఇక ధీరజ్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న వల్లి, ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ అలా ఉంటే ఈ వల్లి చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది? ఎలా అయినా సరే వీళ్ళ బండారాలు ఏదో ఒక్కటి దొరికితే చాలు, మొత్తం అంతా బయట పెడతాను, వీళ్ళని ఇంటి నుంచి ఎలా బయటకు గెట్టుతానో చూడండి అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అనుకోకుండా టీవీలో ఇక డాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రాం అయితే జరుగుతుంది. ఒక్కసారిగా ఆ ప్రోగ్రాంలో వల్లి చూసిన ప్రేమ ధీరజ్ని చూసి,
షాక్ అయిపోతుంది. ఇక వల్లి మరొకసారి టీవీ దగ్గరగా వెళ్లి చూస్తుంది. అక్కడ ధీరజ్ ప్రేమ కలిసి డాన్స్ చేస్తూ 10 లక్షల ప్రైజ్ మనీ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే వల్లి తన మొబైల్తో ఆ వీడియో మొత్తాన్ని రికార్డ్ చేస్తుంది. ఇంకా రామరాజు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ రామరాజుకి ఇక ప్రేమ అలాగే ధీరజ్ కలిసి డాన్స్ చేసిన ఆ వీడియోని రామరాజుకి చూపిస్తూ, మావయ్య గారండి ఇది చూడండి, అసలు అసలు ఇది అచ్చు మన ప్రేమలాగే ఉన్నట్టుంది అంటూ ఇక వల్లి అయితే రామరాజుకి వీడియోని చూపించడంతో ఒక్కసారిగా రామరాజు ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు. అవును, ఇది ప్రేమనే, పైగా తనతో పాటు ధీరజ్ కూడా ఉన్నాడు అని అంటుంటే, ఇంకా మీకు అర్థం కాలేదా మావి గారు? ధీరజ్ ప్రేమ కలిసి ఆ రోజు ఎవరికో ఒంట్లో బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం అని అబద్ధం చెప్పి ఇదిగో ఈ డాన్స్ కాంపిటీషన్కి వెళ్లారు. అందులో గెలుచుకున్న డబ్బులతోనే కారు తీసుకొచ్చారు. కానీ ఎంత పెద్ద అబద్ధం చెప్పారు అంటూ ఇక వల్లి అయితే రామరాజుతో, అయినా దేవుళ్ళంటి మీకు ఇంత పెద్ద అబద్ధం చెప్పి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో చూడండి మావయ్య గారు. ఈ వీడియో కనుక పొరపాటున ఆ ఎదురింటోళ్ళు సొత్తే మళ్ళీ నడి రోడ్డు మీద మీ సొక్క సింపేస్తారు అంటూ ఇక వల్లి అయితే రామరాజుకి ఫుల్లుగా ఎక్కిస్తుంది. ఇక రామరాజు అయితే కోపంతో భుజమా అంటూ గట్టిగా అరవడంతో ఇంకా వేదవతితో పాటు అందరూ కూడా హాల్లోకైతే వస్తారు. ఇంకా వేదవతి, ఏమండి ఏమైందండి అంత కోపంగా ఉన్నారు, ఏం జరిగింది అని అంటుంటే, ఏం జరుగుతుంది, నీ ముద్దుల కొడుకు నీ మేనకొడుల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో ఇదిగో చూడు అంటూ ఇక తన మొబైల్లో ఉన్న వీడియోని ఇంకా వేదవతికి చూపిస్తాడు. ఒక్కసారిగా వేదవతి ఆ వీడియో చూసి, ఆయ్ ప్రేమతో పాటు చిన్నోడు కూడా ఉన్నాడండి, ఇద్దరు భలే ముచ్చటిగా డాన్స్ చేస్తున్నారు కదా, చూడటానికి చాలా బాగుంది వీళ్ళిద్దరు జంట అంటూ ఇక వేదవతి అయితే చాలా అమాయకంగా మాట్లాడుతుంటే, భుజమా అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా అలా అరవడంతో వేదవతి, ఏమైందండి అని అడగడంతో, ఏమవుతుందా, అసలు ఆ రోజు ఎవరికో ఆరోగ్యం బాగాలేదంటూ హాస్పిటల్కి వెళ్ళాలంటూ ప్రేమ ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. అలాగే చిన్నోడు కూడా తనని తీసుకురావాలని ఆ రోజే తనతో పాటు బయటికి వెళ్ళాడు. ఇదంతా వీళ్ళిద్దరూ ఆడిన నాటకమని నీకింకా అర్థం కాలేదా? పైగా అందులో గెలిచిన డబ్బుతో కారు కొని తీసుకొచ్చారు. దాన్ని ఏదో చీర కొంటే లాటరీ తగిలిందంటూ ఇంట్లో అందరినీ నమ్మించారు. ఇదంతా దేనికోసం భుజమ్మా? మళ్ళీ ఆ ఎదురింటి వాళ్ళ ముందు నా పరువు తీయాలనే కదా ఇదంతా చేశారు అంటూ ఇక రామరాజైతే వేదవతి ముందు ఇక ధీరజ్ని అలాగే ప్రేమని నిలదీస్తూ ఉంటే, ఇక ప్రేమ, మావయ్య గారండి ఇందులో ధీరజ్ తప్పేమీ లేదు, ఇదంతా నేను చేసిందే, ధీరజ్కి కూడా అక్కడికొచ్చే వరకు ఏమీ తెలీదు అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వల్లి, ఊరుకో ప్రేమ, నువ్వు మరీ చెప్తావు, ఇద్దరూ కలిసి అంత బాగా డాన్స్ చేసి పైగా 10 లక్షల క్యాష్ గెలుచుకున్నారు. కానీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా అబద్ధం చెప్తారా? పైగా చిన్న మరిదికి ఏమీ తెలీదని చెప్తావా? ఇది కనుక మీ పుట్టింటోళ్ళు చూస్తే మళ్ళీ నడి రోడ్డు మీద మావయ్య గారు సొక్కా సింపేస్తారు. ఆ తర్వాత మావయ్య గారి పరువంతా పోతుంది. ఇదంతా మీరు కావాలనే చేశారు కదా అంటూ ఇక వల్లి అయితే ప్రేమని అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వేదవతి వల్లి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా వల్లి ఉలిక్కిపడి, అది కాదత్తయ్య గారు, మరే జరిగింది అదే కదా, అదే నేను మాట్లాడుతున్నాను అంతే, ఇందులో నేను చేసిందేది లేదు అంటూ ఇక వల్లి ఒక అడుగు వెనక్కి వేయడంతో అక్కడ చందు తనకి అడ్డంగా నుంచుంటాడు. ఒక్కసారిగా చందును చూసిన వల్లి భయంతో, అయ్ బాబోయ్ ఈయన కూడా వచ్చేసాడా, ఎవరికైతే నేను చిక్కకూడదనుకున్నానో వాళ్ళకే చిక్కాను, ఇప్పుడు ఇదంతా కడుపులో పెట్టేసుకుని మళ్ళీ నా మీద కోపాన్ని విరుచుమ్ముతాడా అనుకుని ఇక వల్లి తన మనసులో అనుకుని, అది కాదు బా, నాకు నిజంగా వాళ్ళిద్దరూ పీమ ధీరజ్ లాగా అనిపించలేదు, వాళ్ళ పోలికలతో ఉన్న వేరొక జంటేమో అనుకున్నాను, కానీ
వాళ్ళిద్దరూ ప్రేమ ధీరజ్లని మావయ్య గారే గుర్తుపట్టారు బా. అందుకే మావయ్య గారు వాళ్ళని నిలదీస్తున్నారు. నువ్వే చెప్పు బా, వాళ్ళిద్దరూ అంత పెద్ద అబద్ధాన్ని చెప్పి అట్ట వెళ్ళకూడదు కదా అని అంటుంటే, వాళ్ళు చెప్పింది చాలా చిన్న అబద్ధమే, అంతకంటే పెద్ద పెద్ద మోసాలే చేసి ఈ ఇంట్లో దర్జాగా తిరుగుతున్న వాళ్ళ గురించి ఏమనాలి అంటూ ఇక చందు అయితే వల్లిని అడుగుతుంటే ఒక్కసారిగా వల్లి గుక్కెట్లు మింగుతూ అది బా అంటూ తడబడుతుంటే, పెద్దోడా నువ్వాగు, ఏంటిదంతా, ఎందుకు ఎందుకు ఇంత పెద్ద మోసం చేశారు, ఎందుకు కుటుంబంలో అందరికీ ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పారు చెప్పండి అంటూ ఇక రామరాజైతే ప్రేమ ధీరజ్నని నిలదీస్తూ ఉంటే, ఇక ధీరజ్ నాన్న అది అని ఇక ఏదో చెప్పబోతుంటే, రే నిన్ను ఎంత నమ్మాను, కానీ నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావా, అసలు అసలు ఎందుకు ఇలా చేశావురా, నీ విషయంలో నేను ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాను, కానీ నువ్వు కూడా నడిపోళ్లాగే నన్ను మోసం చేశావంటూ ఇక రామరాజైతే ధీరజ్ని అసహ్యించుకొని అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ఉన్న నర్మద, ధీరజ్ నువ్వేం బాధపడకు, ఇక వల్లి దగ్గరకు వచ్చి నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా, ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదా, ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తున్నావు అంటూ ఇక వల్లిని నిలదీస్తుంటే, ఒక్కసారిగా వల్లి చూడండి నేను ఏ తప్పు చెయ్యలేదు, ఇంతకు ముందు మీరన్నట్టుగానే చాలా తప్పులు చేశాను, ఆ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కాబట్టి మావయ్య గారి ముందు ఇక ఎటువంటి అబద్ధం చెప్పకూడదనే ఇట్టా నేను చూసినట్టు చెప్పాను, అంతే, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మారిపోయాను అంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి, రే పెద్దోడా దీనికెంత చెప్పినా బుద్ధి రాదా, దీని బుద్ధి ఇంత అని అంటుంటే, అమ్మా అందుకే చెప్పాను ఇట్లాంటి దాన్ని ఇంటికి తీసుకురావద్దని, కానీ నా మాట వినకుండా దాన్ని ఇంటికి తీసుకొచ్చారు, అయినా మీరేంట్రా అంత పెద్ద అబద్ధం చెప్పి అలా డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళడమేంట్రా, మళ్ళీ ప్రేమ వల్ల అత్త నాన్న చూస్తే ఏం గొడవ చేస్తారో ఏంటో అంటూ ఇక చందు కూడా ధీరజ్ని అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ధీరజ్, ఏంటమ్మా మేమేం చెప్పినా సరే మీరెవరూ ఏమీ వినిపించుకోకుండా అలా మాట్లాడుతున్నారేంటి అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, ఇక వేదవతి, ఏయ్ నిన్నెంత నమ్మానే, నువ్వు కూడా చివరికి నన్ను మోసం చేశావా, మీ మావయ్య గారి ముందు తలదించుకునేలా చేశావంటూ ఇక వేదవతి కూడా ప్రేమని చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద ప్రేమ ధీరజ్లిద్దరితో మాట్లాడుతూ, చూడండి ఆ వల్లి మిమ్మల్ని కావాలని ఇరికిచ్చింది, కానీ ఈ విషయాన్ని వల్లి అనిందని కాదు, ఎదురింట్లో వాళ్ళు చూస్తే ఏం గొడవ చేస్తారో ఏంటో అంటూ నర్మద కూడా మాట్లాడడంతో ఇక ప్రేమ, రే ధీరజ్ అక్క చెప్పింది కూడా నిజమేరా, ఇది పొరపాటున నాన్నగాని అత్తగాని చూస్తే నిజంగానే చాలా పెద్ద గొడవ చేస్తారు, వాళ్ళు చూడకుండా ఏదో ఒకటి చేయాలి అని అడగడంతో ఇక ధీరజ్ అయితే అది ఏ ఛానల్లో వస్తుందో తెలుసుకుని ఆ వీడియోని టెలికాస్ట్ కాకుండా చూస్తానంటూ ఇక ప్రేమకి ధైర్యం చెప్తాడు. రానున్న ఎపిసోడ్స్లో వల్లి ఇక ప్రేమ నర్మదల విషయంలో ఎట్లా వాళ్ళని ఇరికించబోతుంది, అలాగే రెండు జంటల మధ్యలో ఎట్లాంటి చిచ్చు పెట్టబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.